చాలామంది చెప్తూ ఉంటారు, నాకు అస్సలు ధ్యానమే కుదరట్లేదు, నాకు కూర్చునేకే టైం లేదు, నేనేం చేయాలి అని చెప్పి. మీకు ఒక వస్తువు కావాలి అన్నప్పుడు మీకు ఎంత ఆతృత ఉంటుంది. షాప్కి వెళ్ళి ఒక చీర కొనుక్కోవాలి అన్నప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్ళి మనం ఆ చీర కొనుక్కుంటాము. అదేవిధంగా ధ్యానంలో కూడా ఉత్సాహం ఉండాలి. ఎప్పుడు ఉత్సాహాన్ని విడిచిపెట్టకూడదు. ఏది విడిచిపెట్టినా కూడా ధ్యానంలో ఉత్సాహం విడిచిపెట్టకూడదు. 24 గంటల్లో మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం లేదా, ఆ టైంలో కూర్చొని మీకు ఏం కావాలో దాన్ని ఊహించుకొని అది మీ దగ్గరకు వచ్చేసినట్టు ధ్యానం చేశారంటే ఖచ్చితంగా అది మీ దగ్గరికి 41 డేస్ లోపల వస్తుంది. ఫైనాన్షియల్ ఉన్నా చేయండి, ఆరోగ్యం బాగలేకపోయినా చేయండి. మీరు హ్యాపీనెస్ లేక కోల్పోతూ ఉంటే ఎందువల్ల మీరు కోల్పోతున్నారో దాని గురించి ఎక్కడి నుంచి మీకు హ్యాపీనెస్ రావాలో అనుకొని మీరు ధ్యానం చేశారంటే ఖచ్చితంగా మీకు మీ దగ్గరికి అది వచ్చి తీరుతుంది. ఇలా ట్రై చేయండి. ఈ రోజు నుంచి రోజు ఒక 20 మినిట్స్ కానీ, 30 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ హాయిగా కళ్ళు మూసుకొని చేశారంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.